డియర్ స్టూడెంట్స్, డిగ్రీ కంప్లీట్ చేసి ఐసెట్ అండ్ పీజీసెట్ ఐసెట్ ఎగ్జామ్ రాసి మీరు చాలామంది రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో ఐసెట్ మార్క్స్ అండ్ రెస్పాన్స్ మీరు రాసిన ఎగ్జామ్ యొక్క మార్క్స్ ఎలా చూసుకోవాలి అంటే ఆల్రెడీ చాలామంది చూసుకున్నారు, చూసుకోలేని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీకు రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, అలాగే కౌన్సిలింగ్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, కౌన్సిలింగ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా మీకు నచ్చిన కాలేజీలో మీకు సీట్ వచ్చే వరకు కూడా అప్డేట్స్ అనేది మీకు ఎప్పటికప్పుడు పంపించడం జరుగుతుంది. అలాగే క్వాలిఫై మార్క్స్ అంటే మినిమం ఎన్ని క్వాలిఫై అవ్వాలి, ఈ మార్క్స్ ఎన్ని రావాలి, ఎస్సీకి ఎన్ని, బీసీకి ఎన్ని, ఓసీకి ఎన్ని, అలాగే రిక్వైర్మెంట్ సర్టిఫికేట్స్ ఏంటి, ఫీజు రింబర్స్మెంట్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు, అవన్నీ కూడా వీడియోస్ చెప్పడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, రెస్పాన్స్ షీట్ అంటే మీకు ఏదైతే మీరు ఎగ్జామ్లో రాశారో ఆ ఎగ్జామ్ యొక్క పేపరు మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ రెండు ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక మీకు మీరు రాసిన క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అందులో రైట్ ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్ ఏంటో తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మార్క్స్ తెలుసుకోవచ్చు. చాలామంది మార్క్స్ తెలుసుకున్నారు, చాలామందికి చాలా ఎక్కువ హై లెవెల్లో మార్క్స్ రావడం జరిగింది. ఓకే, దాన్ని బట్టి కూడా ర్యాంక్స్ కూడా బాగానే రావడం జరుగుతుంది. ఓకే, మీకు కౌన్సిలింగ్ రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అంటే మీకు మ్యాక్సిమం కౌన్సిలింగ్ ఇప్పుడు అప్పుడే ఉండే అవకాశం లేదు. మ్యాక్సిమం జూలై ఆర్ ఆగస్ట్లో ఉంటుంది కౌన్సిలింగ్. అప్పటి వరకు కౌన్సిలింగ్ ఉండదు. ఎందుకోసం అంటే చాలామంది డౌట్ ఏంటంటే మేము ఐసెట్ ఎగ్జామ్ రాసామండి, 5th సెమ్ బ్యాక్లాగ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది అంటే మీకు ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇన్స్టెంట్ ఓన్లీ 5th సెమ్ ఉంటేనే ఇన్స్టెంట్ ఎగ్జామ్ పెడతారు. 1, 2, 3, 4 సెమ్స్ ఉంటే కనుక ఇన్స్టెంట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి 5th సెమ్ ఉన్న వాళ్ళు నో ప్రాబ్లం, మీకు ఇన్స్టెంట్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మీ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఐసెట్ కౌన్సిలింగ్ అనేది ఉండటం జరుగుతుంది. కాబట్టి మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, మినిమం క్వాలిఫై మార్క్స్ ఎన్ని ఉంటాయి అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ మీకు సో 200 మార్క్స్ పేపర్ కాబట్టి మీకు 50 మార్క్స్ అంటే మినిమం 50 మార్క్స్ అనేది జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 50 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏపీ ఐసెట్ 2024 ఫర్ జనరల్ కేటగిరీ అంటే 50 మార్కులు వస్తేనే క్వాలిఫై అయినట్టు. దేర్ ఆర్ నో స్పెసిఫైడ్ ఏపీ ఐసెట్ పాస్ మార్క్ క్రైటీరియా అండ్ క్యాండిడేట్స్ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్ అంటే మనకి రిజర్వ్డ్ కేటగిరీస్ ఎస్సీ ఎస్టీకి అయితే మ్యాక్సిమం క్వాలిఫై మార్క్స్ ఉండకపోవచ్చు. ట్వంటీ 25% అంటే 50 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే క్వాలిఫై మార్క్స్ ఏం అవసరం లేదు. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే మీకు ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీకు ర్యాంక్స్ మరి ఎవరికి కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి అడిగారు చాలామంది. కౌన్సిలింగ్కి ఎవరికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందంటే ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ ర్యాంక్ వచ్చి రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ర్యాంక్ కనుక రాకపోతే మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ అవకాశం ఉండదు. ఇప్పుడు మరి నాకు 70 మార్క్స్ వచ్చేయండి, ర్యాంక్ ఎంత వచ్చే అవకాశం ఉంది? 70. మీకు రిజల్ట్లో కూడా 70 మార్కులు వస్తాయంటే 70కి 70 మీకు రిజల్ట్ వచ్చే టైంకి 70కి పెరగచ్చు, తగ్గవచ్చు. ఎందుకంటే ఒకే షిఫ్ట్లో ఎగ్జామ్ జరగలేదు, డిఫరెంట్ షిఫ్ట్లో ఎగ్జామ్ జరిగింది కాబట్టి డిఫరెంట్ క్వశ్చన్స్ పేపర్స్ ఉన్నాయి. మీరు రాసిన క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటే కనుక
మీకు ఇప్పుడు ఎన్నైతే కీలో మార్కులు వచ్చినాయో దానికంటే మార్కులు తగ్గుతాయి ఫైనల్ రిజల్ట్లో. మీరు రాసిన పేపర్ క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉంటే, అంటే మీకు కష్టం కాదు, అన్ని పేపర్లలో మిగతా పేపర్లతో పోల్చుకుంటే కష్టంగా ఉంటే కనుక అప్పుడు మీకు మార్కులు ఇప్పుడు వచ్చిన దానికంటే మార్కులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీకు రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. దానికోసం మ్యాక్సిమం రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత ఏదైనా కాలేజీలో సీట్ వస్తే మీరు ఫీజు రింబర్స్మెంట్ ఉంటుందా అంటే లాస్ట్ ఇయర్ వరకు ఉన్న రూల్స్ ప్రకారం గవర్నమెంట్ కాలేజెస్లో వస్తే మాత్రమే, అంటే యూనివర్సిటీస్లో సీట్ వస్తే మాత్రమే మీకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. మిగతా ఏ కాలేజీలో ప్రైవేట్ కాలేజెస్లో ఎక్కడ వచ్చినా మీకు సీట్ వచ్చినా ఆ కాలేజీ యొక్క ఫీజు ఎంత అయితే ఉందో ఆ ఫీజు మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. లాస్ట్ టైం అయితే మొన్న ఏదో ఒక పొలిటికల్ పార్టీ ఏదో ప్రామిస్ చేసింది, పీజీ స్టూడెంట్స్కి కూడా ఇస్తాం ఫీజు రింబర్స్మెంట్ అని చెప్పేసి. ఒకవేళ అది ఏమన్నా ఆ పార్టీ కనుక ఏమన్నా రూలింగ్లోకి వస్తే కనుక ఫీజు రింబర్స్మెంట్ ఉంటుందంటే కనుక ఎవరైతే ఐసెట్ రాసి ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఐసెట్ ఎగ్జామ్ రాయని వాళ్ళకి ఎటువంటి ఫీజు రింబర్స్మెంట్ రాదు. ఐసెట్లో క్వాలిఫై కాని వాళ్ళకి కూడా ఎటువంటి ఫీజు రింబర్స్మెంట్ రాదు. అదంతా కూడా మీకు ఫ్యూచర్లో, ఇప్పుడు తెలియదు కానీ ఫ్యూచర్లో దాని యొక్క రిజల్ట్ ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే. మీరు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటే మ్యాక్సిమం జూలై ఆగస్టులో ఉండే అవకాశం ఉంది. మీరు కౌన్సిలింగ్ రిక్వైర్మెంట్స్ సర్టిఫికేట్స్ ఏం కావాలి అంటే మీకు అలాగే 10th క్లాస్ 10th మార్క్ లిస్ట్ అండ్ ఇంటర్ మార్క్ లిస్ట్, డిగ్రీ మార్క్ లిస్ట్ అండ్ డిగ్రీ టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ ఓన్లీ ఇన్ దిస్ ఇయర్, అంటే ఈ సంవత్సరం యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే మీరు ఉపయోగపడుతుంది. లాస్ట్ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉపయోగపడదు. ఇన్కమ్ సర్టిఫికేట్లో ఫస్ట్ మీ ఫాదర్ నేమ్ ఉండాలి, లేదంటే ఫాదర్ లేకపోతే మదర్ నేమ్ ఉండాలి, సెకండ్ మీ నేమ్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్లో ఫస్ట్ మీ నేమ్ ఉన్నట్లయితే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకోసం అంటే మీకు ఇంకా చదువుకున్నారు కాబట్టి మీకు ఇన్కమ్ లేదు, మీరు పేరెంట్లుగా డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి ఫస్ట్ పేరెంట్ నేమ్ ఉండాలి, తర్వాత మీ నేమ్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఇయర్దే ఉండాలి. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇయర్ది లేకపోయినా ఫస్ట్ మీ నేమ్ ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్లో మళ్ళీ అప్లై చేసుకోండి. మీ కౌన్సిలింగ్ టైంకి ఇబ్బంది ఉండదు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయితే 2024 ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. 2024ది క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. అలాగే ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ స్టూడెంట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవసరం. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 10% రిజర్వేషన్ కోసం మీరు సర్టిఫికేట్ని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని రెడీ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్కి అయితే ఈడబ్ల్యూఎస్ అవసరం లేదు, అది ఓన్లీ ఓసీ స్టూడెంట్స్కి. ఓసీ స్టూడెంట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఓన్లీ ఈడబ్ల్యూఎస్ ఉంటే సరిపోద్ది. అలాగే 9th క్లాస్ నుంచి స్టడీ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. మీరు 9th 10th మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్, ఇంటర్ కూడా మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్లు ఉండవు. అవి మళ్ళీ మీరు ఎక్కడైతే చదువుకున్నారో అక్కడికి వెళ్తే మళ్ళీ ఆ స్టడీ సర్టిఫికేట్స్ మళ్ళీ కొత్తగా రాసిస్తారు. స్టడీ సర్టిఫికేట్ ఎన్నిసార్లైనా రాసి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. అలాగే ఇన్కమ్, క్యాస్ట్, 10th, ఇంటర్, డిగ్రీ ఈ అన్ని సర్టిఫికేట్స్లో కూడా మీ పేరు, మీ ఫాదర్ పేరు, నేము, ఇనిషియల్ అంటే ఇంటి పేరుతో సహా ఏ లెటర్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా ఉండాలి, ఒక ఆర్డర్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు నాకు కాల్ చేస్తే నేను చెప్తాను వాటిని ఎలా మాడిఫై చేసుకోవాలని చెప్పేసి. ఇవన్నీ ప్రెజెంట్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయకండి. ఇప్పుడే ఇవన్నీ రెడీ చేసుకుంటే కనుక మీకు ఫ్యూచర్లో టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఓకే. థ్యాంక్ యూ.